నాగరాజు గారు వేసుకోండి. హాయ్, హలో, మీ పేరు? మై నేమ్ ఇస్ ద షేక్ అహ్మద్ పాషా. ఉండేది ఎర్రగడ్డ రైతు బజార్. వలి. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడతా, ఆన్సర్ చెప్తారా? ఏ క్వశ్చన్ అయినా చెప్తాను మీకోసం. ఏ క్వశ్చన్ అయినా చెప్తారు. సరే, ఫస్ట్ డైలాగ్ చెప్పండి అయితే. ఏం డైలాగ్ చెప్పాలా మీకోసం? గుండెకాయ వేయాలని చెప్పాలా? గుండెకాయ వేయాలని చెప్పాలా? ఏం డైలాగ్ చెప్పాలా? చాలా సెకలు ఉన్నారా నీలో? చాలా కంటెంట్ ఉందిగా. సరే, ఏమని చెప్తారో చెప్పండి. ఎవరికి చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకోసం ఏం చెప్పాలని చెప్తా. అబ్బో, మా కోసం డైలాగ్ చెప్పండి. ఏం డైలాగ్ చెప్పాలా? అంటే ఎవరిదైనా సరే, అల్లు అర్జున్ అయినా పవన్ కళ్యాణ్ డైలాగ్ అయినా రావడం లేదు. డైలాగ్ అయినా రావడం లేదు. డైలాగ్ ఏం చెప్పండి, అది చెప్తా అన్నారు. డైలాగ్ చెప్పండి మరి. అంటే మిమ్మల్ని చూసి వెళ్ళిపోయింది డైలాగ్ కన్నా. మమ్మల్ని చూసి డైలాగ్ వెళ్ళిపోయిందా? డైలాగ్ రావాలి కానీ వెళ్ళిపోతుందా? సరే, ఫన్నీ క్వశ్చన్స్ అడతా. కొట్టకుండా తగిలే దెబ్బ ఏంటి? కొట్టకుండా తగిలే దెబ్బ చెప్పచ్చా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఇది నార్మల్ గానే చెప్తాను నేను. నార్మల్ ఆన్సర్స్ ఇవి. నార్మల్ గా నేను చెప్తాను. కొట్టకుండా దెబ్బ తగిలింది ఏంటంటే ఇంకా బ్యాట్ క్రికెట్. దట్ ఐ థింక్ వాటో వాట్. బ్యాట్ కాదు, థింక్ చేయండి. కొట్టకుండా తగిలే దెబ్బ. కొట్టకుండా తగిలే దెబ్బ రావట్లేదే. లాస్ట్ కి దెబ్బ అని వస్తుంది, ముందు 2 అక్షరాలే ఉంటాయి. ఇంటి ఇచ్చా చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్పకపోతే నేను చెప్తాను. థింక్ చేయండి. ఏ దెబ్బ అంటారు? అది ఇంకా హింట్ ఇవ్వనా? అది టిఫిన్ కూడా. టిఫిన్ టిఫిన్ ని కలిపితే దెబ్బ అని యాడ్ చేస్తే అది ఆన్సర్ వస్తుంది. ఒక టిఫిన్ దెబ్బ అంటే ఆ ఆన్సర్. టిఫిన్ దెబ్బ. జోడి చేయండి. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నారు. ఎవరండి ఇతను? నార్మల్ గా చేయండి. ఏ టిఫిన్ కి దెబ్బ అని పెడితే బాగుంటది చదవడానికి? ఇప్పుడు నార్మల్ ఏదో ఒకటి పెట్టండి. టిఫిన్ కి డబ్బా అంటే ఉప్మా దెబ్బ కాదు, అవ్వదు కదా. అలాగా ఈ పనుల్లో కనిపించలేదు. పొంగల్, ఇడ్లీ కాదులే. చెప్పండి. అదే టిఫిన్స్ లో మీకు ఏది ఇష్టం? దోశ, ఇంకా పొంగల్, ఇంకా పూరి. ఆయిల్ ఏం తినరా? పూరి కాకుండా ఏవి? పూరి తింటారు కానీ ఆయిల్ తినరా? మరి పూరి ఏంటి వాటర్ లో వేస్తారా? అంటే రొటీన్ గా కాకుండా పూరి, ఇంకా పొంగల్, పరోటా, బోండా, ఇంకా 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 అలాంటివే. వడ. ఆన్సర్ అదేగా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా వడ. కొట్టకుండా దెబ్బకెళ్ళేది వడనా? వడదెబ్బ. ఓ సరే, ఎంత వయసు వచ్చినా బేబీలా ఉండాలంటే ఏం చేయాలి? ఎంత వయసు వచ్చినా బేబీలా ఉండాలి అంటే ఏం చేయాలి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఏం చేయాలంటే ఎవరు చేయకుండా ఉండాలా. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఎవరు ఏం చేయకుండా ఉంటే ఎవరు ఏం చేయకుండా ఉంటే బేబీ అవుతారా? అవును. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే పెద్దగా అవ్వరా బేబీ? చిన్న బేబీ, పెద్ద బేబీ అంటే మామూలుగా ఇటు పెట్టుకొని చూసుకుంటా అంటే ఇట్లా బేబీ అంటే అట్టే ఉండాలి. బేబీ అని చిన్నగా చూసుకుంటే అలా బేబీలా ఉండిపోతారు. అవును, మనసుకి అట్టే కనిపిస్తే అట్టే ఉండాలి. మనసు నుంచి చూస్తే అలానే ఉంటారు. మనసు నుంచి అందమైన అమ్మాయి కనిపిస్తున్నా మనసులాగా కనిపిస్తుంది కదా, దానికోసం. కాదా? మరేంది సినిమానా? మనకి ఎంత వయసు వచ్చినా బేబీలా ఉండాలి అంటే ఏం చేయాలి? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా చెప్పండి. బేబీ మూవీ చూడాలంటారా? ఆల్రెడీ చూసినాంలే, దానికోసం చాలా దూరం ఉండవు. అప్పటి నుంచి గర్ల్ ఫ్రెండ్స్ అవి పక్కన దూరం పెట్టారా? ఎక్కువ అయ్యారా? అసలు వద్దని సరే, సింగిలా మింగిలా? సింగిలే. సింగిల్ పసంగ ఇప్ప మింగల్ లాగా వందేరుకో తాజ్ సింగిల్ వై? అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది సింగిల్ ఉండడం. చిన్నప్పటి నుంచి మీకు అలవాట? అబ్బాయికి అలవాట? అలవాటు అయిపోయింది. ఎవరు చూసినా ఐ హేట్ యు అందరు. అంటే ఎస్. అవునా? ఎవరు ఇప్పుడు ప్రపోజ్ చేయలేదా మీకు? చేయలేదు. నీ బొందరా, నీ బొంద. మీరు ఎవరికైనా చేశారా? ప్రపోజ్ చేశారా? చేశారు. రిజెక్ట్ అంటే వాళ్ళు రిజెక్ట్ చేశారా, యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేశారు. ఏమంటే పెళ్లి అయిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడి. ఆ అమ్మాయిని లవ్ చేశారా? ఆ అమ్మాయి ప్రపోజ్ చేశారా? టీచర్ అమ్మా
టీచర్ ఏ క్లాస్ లో? 10th లో. 10th లో. అప్పుడే బాగా అనిపించింది, మళ్ళీ దాని తర్వాత వదిలేసినాం. మళ్ళీ ఆ టీచర్ కి మీకు ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది? ఒక 10 years. ఓ నాయనా ఏంది ఇది? అంటే నా కళ్ళకి అప్పుడు అస్పరాసలాగా కనిపించింది. అంత అప్సరాసలాగా ఇప్పుడు ఎవరు కనిపించట్లేదా? ఇప్పుడు అంతా మేకపే కదా. ఎక్కడుందండి మేకప్? మేము వేసుకోవట్లేగా మేకప్. జోక్, ఇది కామెడీ చేయద్దు. తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. కామెడీ న్యాచురల్ బ్యూటీ. నేచురల్ బ్యూటీ. నేను సాయి పల్లవి. అంటే అప్పుడు 10th క్లాస్ లో లవ్ చేశారు. అది టీచర్ ని, మేడం ని. ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలే. ఇప్పుడు దాకా మా మేడం లాగా ఎవరు కనిపించలేదు నాకు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అమ్మో, ఏ మేడం? హిందీ మేడం. హిందీ మేడం. అబ్బో, ఇక్కడేనా? ఫోరెనా హిందీ మేడం? లేదు, ఇక్కడే. ఇక్కడనే. అంత అందంగా ఉంటారా? కానీ అందరికి నా కళ్ళకి అందలా కనిపించింది. అప్సరాస్ అన్నారు, ఇంకేం చెప్తారు అందం గురించి? అంతేనా? అంతే. నా గుండె ఇప్పుడు కానీ మర్చిపోలేదు ఆమె. అబ్బా, అవునా? మరి చెప్పారా? ప్రపోజ్ చేశారా? చేశాము. ఏమన్నారు ఏమంటే మేడం? మా ఆయన ఒప్పుకుంటే చేసుకుంటాను. ఆయన ఒప్పుకోలేదు. మళ్ళా స్కూలే వదిలేసి మళ్ళీ ఏరో స్కూల్కి వచ్చేసి. అచ్చా, సరే. ఎంత వయసు వచ్చినా బేబీలా ఉండాలి అంటే బేబీ నేమ్ పెట్టుకోవాలి. బేబీ నేమ్ పెట్టుకోవాలా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకలేదు.